హలో అండి అందరికీ. ఒక కొత్త రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇదైతే మా ఇంట్లో చేసుకుంటాము. ఎప్పుడైనా మా పిల్లలు మా బాబు స్వీట్ అని అడిగినప్పుడైతే ఇలా అయితే చేసిస్తాను. ప్లీజ్ అండి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఇవైతే వేయించి పలుకులుగా చేసుకున్న పల్లీలండి. ఒక చిన్న గ్లాసు పల్లీలను అయితే తీసుకున్నాను. పల్లీలను తీసుకొని దీన్ని అయితే ఫస్ట్ ఒక రౌండ్ అయితే ఇట్లా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ తీసి అయితే బయటకు పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. కొంచెం ఆయిల్ అయ్యే విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాం కదండి, దానికైతే పావు గ్లాస్ అయితే బెల్లం తీసుకున్నాను నేను. బెల్లం తీసుకొని ఒక యాలక్కాయ అయితే వేసాను. యాలక్కాయ వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకొని దాన్ని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక స్పూన్ అయితే బయటకు తీసుకున్నాం కదా, అదైతే మళ్ళీ ఇందులో వేసి అయితే కలుపుకోండి. మొత్తం దాన్ని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా చేతితో అయితే కొంచెం మిక్స్చర్ తీసుకొని ఇలా గట్టిగా నీట్ చేసుకోండి. మొత్తం దాన్ని మిక్చర్ను ఇట్లా గట్టిగా నీట్ చేసుకుంటే అంతే అండి, అదే అయితే లడ్డూలాగా తయారైపోతుందండి. చాలా సింపుల్ అండి. పిల్లలు ఏదైనా స్వీట్ అని అడిగినప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్లో అయితే ఇది చేసి ఇవ్వచ్చండి. చాలా హెల్దీ అండి. షుగరు అటువంటి ఏం లేవు. పల్లీలు చాలా బలం కదా, అండ్ బెల్లం కూడా చాలా తక్కువనే వేసుకున్నాము. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. పల్లి పట్టు తినని మా పిల్లలకు ఇలా కూడా చేసి పెట్టచ్చండి. ప్లీజ్ అండి, అంతే అండి. నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. దాని మీద అయితే ఒకటైతే జీడిపప్పు క్యాష్యూ అయితే పెట్టుకున్నానండి, బాగా కనిపించడానికి. పిల్లలు తింటారు కదా ఇష్టంగా. అంతే అండి, చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఇలాగే అన్నీ అయితే చేసేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.